హాయ్ అండి, ఐమ్ గిల్ సంతోష్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసరికి 24,540 దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగిందండి. అంటే రేపటి మార్కెట్ వచ్చేసరికి మార్కెట్ టోటల్‌గా కూడా పాజిటివ్‌గా ఓపెన్ అవుతుంది. అయితే మనకి ఈ మార్కెట్ పాజిటివ్‌గా ఓపెన్ అయినా సరే ఎక్కడి వరకు సపోర్ట్ అండ్ ఎక్కడి వరకు రెసిస్టెన్స్ ఛానెల్స్ మనకి డ్రా లైన్స్ ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నాయి అనేవి ఒకసారి డిస్కస్ చేద్దామండి. అట్ ద సేమ్ టైమ్ నిఫ్టీ 24,346 అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ సిఎన్ఎక్స్ ఫైనాన్స్, మిడ్ క్యాప్, సెన్సెక్స్ ఈ 5 ఇండెక్స్‌ల గురించి నేను డిస్కస్ చేయబోతున్నానండి. మనకి ఇండెక్స్‌కి సంబంధించి నేను దీంట్లో డిస్కస్ చేయబోతున్నాను. ఇటువంటి కంటెంట్ అయితే మీకు కావాలి రోజు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఛానెల్స్ కింద మనకి మరుసటి రోజు ఏ విధంగా ఉండబోతుంది మార్కెట్ అనే దాని గురించి ఖచ్చితంగా మనకి తెలుసుకోవాలని మీరు అనుకుంటే గనుక మన వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మన ఛానల్ మర్చిపోకండి. ఓకే. అండ్ వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకి నిఫ్టీ 24,310 దగ్గర అండి. అంటే నియర్లీ 24,315 దగ్గర క్లోజ్ అయిందండి. ఐ మీన్ మార్కెట్ క్లోజ్ చేస్తే 24,350 దగ్గర ఉంది. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ ఆర్ఎస్ఐ లెవెల్ వచ్చేసరికి 46 పాయింట్స్ 46 ఉంది. అండ్ ఇక గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసరికి ఆర్ఎస్ఐ 29 దగ్గర ఉందండి. అంటే అది కూడా మెయిన్ ఇంపార్టెంట్. మార్కెట్ పైకి వెళ్ళి కిందకి రావడానికి మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ ఉన్నాయి. సో మనకి నిఫ్టీ అబ్జర్వ్ చేద్దాం ముందు మనం. నిఫ్టీ మనం క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తాం. ఈ లెవెల్స్ అయితే ఎప్పుడు మారవండి మనకి. ఈ పివట్ లైన్ ఏదైతే ఉందో ఇది మనకి ఐ మీన్ మనకి ఫస్ట్ కన్సల్టేషన్ సపోర్ట్ అండి. ఫస్ట్ కన్సల్టేషన్ సపోర్ట్. ఈ లెవెల్‌కి పైన ఈ లైన్ ఏదైతే ఉందో ఈ లైన్‌కి పైన ఆల్మోస్ట్ 530, 100 పాయింట్స్ క్యాప్చర్ చేసిందంటే నియర్లీ 430కి మళ్ళీ వెళ్ళటం జరుగుతుందండి. అంటే మార్కెట్ ఇక్కడి నుంచి కూడా మార్కెట్ పైకి వెళ్ళి R1కి, R2కి టచ్ అయినా, R3కి టచ్ అయినా సరే రెసిస్టెన్స్ అనేది ఇక్కడే ఫార్మ్ అవ్వాలండి. అంటే 310 నుంచి 385 అండ్ 385 టు 431 ఇక్కడ షార్ట్ ఎంట్రీ, లాంగ్ ఎంట్రీ ఐ మీన్ షార్ట్ ఎంట్రీస్ మనం కూడా ప్లాన్ చేసుకోవడానికి చాయిసెస్ ఉంటాయండి. అంటే ఎయిదర్ మనకి ఈ క్యాండిల్స్ ఉన్నాయి 9:15 టు 9:20 క్యాండిల్ మనకి ఆ 5 మినిట్స్ క్యాండిల్ అట్ ద సేమ్ టైమ్ 420 ఆర్ 431 ఇక్కడ వరకు వెళ్ళి కిందకి వచ్చినట్లయితే షార్ట్ ఎంట్రీ కింద కూడా సెల్లింగ్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ R1 ఈ 420 ఈ 385 టు 420 లెవెల్ ఏదైతే బ్రేక్ చేసి పైకి వెళ్ళిందో ఆల్మోస్ట్ అప్పుడు మళ్ళీ మనం 431 పైన ఉంటే కనుక బులిష్‌గా మనం మార్కెట్‌ని అబ్జర్వ్ చేయాలండి. ఈ 420 నుంచి 431 ఈ లెవెల్ క్రాస్ చేసి పైకి వెళ్తే మనం బులిష్‌గా ఉంటాం. అట్ ద సేమ్ టైమ్ 385 టు మార్కెట్ కన్సల్టేషన్ అవుతుంటూ మనకి డౌన్ వచ్చినట్టయితే కిందన 310 దగ్గర ఒక సపోర్ట్ ఛానెల్ ఉంది. అండ్ నెక్స్ట్ లెవెల్ 234 అండ్ 223 ఈ 2 బ్రేక్ చేస్తే మాత్రం మనకి S2, S3 ఇవి 2 కూడా సపోర్ట్‌గా నిలుస్తాయండి. ఓకే. అయితే ఇక్కడ ఏ విధంగా మనం బులిష్, బేరిష్‌గా మనం ఐడెంటిఫై చేయాలి అనేది కూడా చెప్తానండి. ఇక్కడ 310 నుంచి మార్కెట్ రేపు 100 పాయింట్స్ ఐ మీన్ రేపు అవ్వచ్చు, ఎప్పుడైనా అవ్వచ్చండి. ఈ లెవెల్ నుంచి పైకి వెళ్ళినట్లయితే R1 దగ్గర మనం సపోర్ట్ ఐ మీన్ ఇది రెసిస్టెన్స్ 1 అండి. ఇక రెసిస్టెన్స్ ఈ లైన్‌కి టచ్ అయ్యి మనకి ఇక్కడ నుంచి షార్ట్ ఎంట్రీ ఐ మీన్ కిందకి మనకి ప్లాన్ చేసుకోవడానికి చాయిస్ ఉంటుందండి. ఎయిదర్ 385 టు 420 ఆర్ 431 ఇక్కడ ఈ లెవెల్ నుంచి కిందకి రావడానికి ఛాన్స్ ఉందండి. ఇన్‌కేస్ ఈ 2 కూడా బ్రేక్ చేస్తే నెక్స్ట్ లెవెల్స్ మాత్రం రెసిస్టెన్స్ 507 ఇక్కడి వరకు కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చండి మనం. ఓకే. ఇక్కడ మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేయాల్సింది R1 వచ్చేసరికి 24,385 అండి. 24,301 పీపీ లెవెల్ అండ్ R2 వచ్చేసరికి మనకి 24,431 అండ్ R3 వచ్చేసరికి 24,507. అలాగే సపోర్ట్ 1 S1 వచ్చేసరికి 24,235 అండ్ 24,188 అండ్ 24,112 అండి. కిందకి సపోర్ట్‌గా ఉండేవి వచ్చేసరికి మనకి. ఓకే. ఇక్కడ మార్కెట్ అంతా కూడా ఇక్కడే మూవ్‌మెంట్ అనేది జరగడం 99% ఉందండి. అంటే మార్కెట్ అయితే రేపు పైకి వెళ్ళి కిందకి ఇది రెసిస్టెన్స్‌ని టచ్ అయ్యి ఈ 24,431 గాని, 24,507 గాని టచ్ అయ్యి కిందకి రావడానికి ఛాన్స్ ఉంది. కిందకి వస్తే షార్ట్ ఎంట్రీ అండ్ ప్లాన్ చేసుకోవచ్చండి. ఓకే. అండ్ ఇక్కడ ఈ లెవెల్స్‌ని మనం టచ్ అయ్యి పైకి వెళ్తున్నప్పుడు కూడా లాంగ్ అండ్ షార్ట్ ఎంట్రీ పొజిషన్స్ తీసుకోవచ్చండి. బయింగ్ సైడ్, సెల్లింగ్ సైడ్ కూడా. అయితే ఏదైనా మన ఈఎంఏస్‌ని అండ్ ఇక్కడ నా స్ట్రాటజీ 2 లెవెల్ ఉంది కదా! ఈ స్ట్రాటజీని 2 బేస్ చేసుకొని అక్కడ నేను బులిష్‌గా ఉండాలో, బేరిష్‌గా ఉండాలో నేను డిసైడ్ చేసుకుంటామండి. ఐ మీన్ నేను అనే మీన్స్ లైవ్‌లో మనం డిస్కస్ చేసేవి. ఓకే. ఇది నిఫ్టీ గురించి అండి. అట్ ద సేమ్ టైమ్ నిఫ్టీ మిడ్ క్యాప్‌ని అబ్జర్వ్ చేసినట్లయితే మనకి నిఫ్టీ మిడ్ క్యాప్ కూడా ఆల్మోస్ట్ మనకి 11,977 దగ్గర మనకి మార్కెట్ క్లోజ్ అయిందండి. 11,977 అంటే నియర్లీ 12,000 మార్క్ ఏదైతే ఉందో 12,000 టచ్ అవ్వడం జరిగిందండి. అట్ ద సేమ్ టైమ్
ఆల్మోస్ట్ అది బేరిష్‌గా మూవ్‌మెంట్ అయితే బేరిష్‌గానే ఉంది. కొద్దిగా కిందకి రావడానికి ఉంది. కానీ ఇది కూడా రేపు నిఫ్టీ ఎప్పుడైతే పెరిగిందో ఆల్మోస్ట్ మనకు ఆటోమేటిక్‌గా మిడ్ క్యాప్ కూడా పెరుగుతుంది 100%. సో, ఇక్కడ ఈ లెవెల్ 12,118 పీపీ లెవెల్ అండి. అండ్ 12,208 అండ్ 12,264, 12,354 ఇది R1, R2, R3 అండి. వన్స్ 354 ఈ R3 లెవెల్ కూడా బ్రేక్ చేస్తే ఇక్కడ ఈ బిట్వీన్‌లో మార్కెట్ బులిష్‌గా ఎక్కువ పొజిషనల్‌గా ఉండడానికి ఛాన్స్ ఉందండి. అంటే మీకు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే గ్రీను, ఆరెంజ్ కలర్స్ ఒకటైతే మీకు పింక్ అండ్ ఐ మీన్ లైట్ లైట్ కలర్స్ ఉన్నాయి కదా చూసారా? ఇవి 2 కూడా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కలర్స్ అండి ఇవి. ఇక్కడ ఈ 12,118 ఆ 208 అంటే యెస్టర్‌డే అంటే బిఫోర్ డే ఏదైతే మార్కెట్ రన్నింగ్‌లో ఉన్నప్పుడు అక్కడ సపోర్ట్ తీసుకొని రెసిస్టెన్స్ లైన్ అక్కడ తీసుకొని మళ్ళీ డౌన్ ఏ విధంగా ప్లాన్ చేసుకుందో ఈ మిడ్ క్యాప్. సో, ఇక్కడి నుంచి దీన్ని బ్రేక్ చేయకుండా డౌన్‌కి వచ్చినప్పుడు డౌన్ సైడ్ కూడా ప్లాన్ చేసుకోవడం మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ ఉంటాయి. అండ్ 208 నుంచి 118 ఈ బిట్వీన్‌లో పాయింట్స్ క్యాప్చర్ చేయడానికి ఉంటుంది. ఈ బిట్వీన్‌లో క్యాప్చర్ చేయడానికి ఉంటుందండి. ఓకే. మూవ్‌మెంట్ పైకి వెళ్ళినా సరే. ఎయిదర్ 208 ఐదర్ 264, 354 ఎయిదర్ 265 ఆర్ 354కి వెళ్ళినా సరే ఇక్కడ రెసిస్టెన్స్ R1, R2, R3 ఈ R3ని టచ్ చేయని మనకి కిందకి వచ్చినప్పుడు కూడా మనం కిందన ప్లాన్ చేసుకోవచ్చండి. డౌన్ సైడ్ కూడా మూవ్‌మెంట్ ప్లాన్ చేయొచ్చు. సెల్లింగ్ సైడ్ కూడా, బయింగ్ సైడ్, నాట్ ఓన్లీ బయింగ్ సైడ్. ఇది నిఫ్టీ ఒకసారి లెవెల్స్ చూడండి మరొకసారి. పీపీ లెవెల్ వచ్చేసరికి 12,118 అండి. అండ్ S1 12,030 అండి 28 అండ్ S2 వచ్చేసరికి 11,972 అండ్ 11,882 S3 అండి. అట్ ద సేమ్ టైమ్ R1 12,208, 12,264 R2 అండ్ R3 12,354. అయితే మీకు ఒకసారి చూడండి. ఈ R1 లెవెల్ క్రాస్ చేస్తే ఈ బాక్స్ లెవెల్ చూసారా? 12,208, 12,264 ఈ లెవెల్స్‌ని ఇక్కడ ఉన్న మిడ్ లెవెల్‌ని బ్రేక్ చేస్తే మాత్రం 264 నుంచి 354 ఉన్న 90 పాయింట్స్ కూడా మనం ఈజీగా కూడా క్యాప్చర్ చేయొచ్చండి. బులిష్‌గా ఉండొచ్చు. మార్కెట్ అంతా బులిష్‌గానే ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఈ లెవెల్ మన పీపీ లెవెల్‌ని టచ్ చేసుకొని S1 ఇక్కడ మనకిక్కడ ఒక పింక్ కలర్‌లో మనకి ఒక హైడ్ అయిందండి. అంటే ఆ లెవెల్ వచ్చేసరికి ఇప్పుడు 11,974 అంటే ఈ 12,228 నుంచి 11,972 ఇక్కడ ఉన్న ఈ 50 పాయింట్స్ బ్రేక్ చేసి కిందకి వచ్చినట్లయితే ఇక్కడ S2 నుంచి S3కి 100% కూడా బేరిష్‌గానే ఉండాలండి మనం. మార్కెట్ బేరిష్ సైడే ఉంటుంది. అండ్ సింపుల్ లాజిక్ అండి. ఇక్కడ R1, R2 2 లెవెల్స్ బ్రేక్ చేసేస్తే ఆటోమేటిక్‌గా R3 అనేది మనకి బుల్లిష్ సైడ్ మనం ప్లాన్ చేసుకుంటాం. S1, S2 కిందకి డౌన్ సైడ్ వచ్చినట్లయితే మార్కెట్ S3కి మనకి బేరిష్ సైడ్ ఉంటామండి. బేరిష్ సైడ్ మీన్ పుట్ సైడ్ ఉండడానికి మనకి మేజర్ చాయిసెస్ ఉంటాయండి. అట్ ద సేమ్ టైమ్ బ్యాంక్ నిఫ్టీని కూడా అబ్జర్వ్ చేస్తే మన బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూడండి. బ్యాంక్ నిఫ్టీ మనకి 55,115 దగ్గర క్లోజ్ అయింది. నేను బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ 15 డేస్ నుంచి లాస్ట్ 1 మంత్ నుంచి కూడా నేను దీని వైపు బులిష్‌గానే ఉంటున్నాను కానీ బేరిష్‌గా అయితే నేను లేను. అట్ ద సేమ్ టైమ్ మనకి 55,096 అంటే నియర్లీ 55,100 లెవెల్ దగ్గర ఉంది. అండ్ R1, R2 ఈ 2 లెవెల్స్ ఉన్నాయండి. ఈ 2 లెవెల్స్ కూడా బ్రేక్ చేస్తాయి. ఐ థింక్ ఈ ఆరెంజ్ బాక్స్ ఉంది చూసారా? ఆరెంజ్ బాక్స్ ఈ బిట్వీన్‌లో వాలటాలిటీ ఎక్కువ ఉంటుందండి. 55,384 టు 55,469 55,384 టు 55,469 ఇక్కడ వాలటాలిటీ ఉంటుంది. ఈ 2 బ్రేక్ చేస్తే మాత్రం ఆల్మోస్ట్ ఆటోమేటిక్‌గా టార్గెట్ 55,562 అంటే 100 పాయింట్స్ ఈజీగా మనం ఈ లెవెల్ కూడా క్రాస్ చేస్తే ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఒకసారి చూడండి. ఈ 55,100 నుంచి 55,384 రెసిస్టెన్స్ దగ్గర R1 లైన్ తీసుకొని దాని కిందకి డౌన్ మూవ్‌మెంట్ వచ్చినట్లయితే మనకి ఇక్కడ ఈ మార్కెట్ ఇక్కడ నుంచి ఈ విధంగా మూవ్‌మెంట్ వచ్చి కిందకి వచ్చినప్పుడు మనం పుట్ సైడ్ ప్లాన్ చేసుకున్నాం. ఐదర్ 384 కంటే పైకి మూవ్‌మెంట్ వెళ్ళింది అని అనుకుంటే గనుక 469 కూడా వెయిట్ చేయాలండి. 469 కూడా క్రాస్ అవ్వాలి. ఇన్‌కేస్ 469 క్రాస్ అయితే 562 అంటే ఇక్కడ ఉన్న 50-100 పాయింట్స్ 50-100 పాయింట్స్ మినిమమ్ క్యాప్చర్ ఈజీగా చేయొచ్చండి. ఎయిదర్ మాక్సిమం ఇక్కడ కూడా 562 క్రాస్ అవుతదండి. అట్ సేమ్ టైమ్ ట్రయల్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటూ నెక్స్ట్ టార్గెట్ పెట్టుకోవడం జరుగుతుంది. అయితే రేపటి మార్కెట్ గురించి అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మాక్సిమం ఇక్కడ 55,562 గాని 55,850 లెవెల్ ఇక్కడ బిఫోర్ డే 55,850 వరకు వెళ్ళింది. సో, ఇక్కడ మనకి లెవెల్స్ ఇక్కడ వరకే ఉంటుందండి హై. మాక్సిమం ఇక్కడ వరకు వెళ్ళి రెసిస్టెన్స్ 3ని టచ్ అయ్యి కొన్ని డౌన్ అవ్వినా దానికి కూడా ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయండి. సో, ఈ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ వచ్చేసరికి మరొకసారి డిస్కస్ చేద్దాం.
55,096 వచ్చేసరికి పీపీ లెవెల్ అండి. R1 లెవెల్ వచ్చేసరికి 55,384, 55,562, 55,851 అండి. అండ్ S1 వచ్చేసరికి 54,810 అండ్ 54,630, 54,340. ఈ ఈ విధంగా మనకి S1, S2, S3 లెవెల్స్ ఉంటాయండి. అండ్ పింక్ లెవెల్ డౌన్ సైడ్ కూడా మనం మూమెంట్ ఇన్‌కేస్ ఇది బ్రేక్ అయితే గనక ఇంకో 400 పాయింట్స్ క్యాప్చర్ చేయొచ్చండి బేరిష్ సైడ్. అది కూడా ఉంటుందండి మనకి ఈ మూమెంట్‌లో. అండ్ RSI కూడా సపోర్ట్ అయితే ఉంది మనకి దీంట్లోనైతే మాత్రం. అండ్ CNX ఫైనాన్స్ వచ్చేసరికి చూడండి. CNX ఫైనాన్స్ వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ 26,151 దగ్గర క్లోజ్ అయింది మార్కెట్. అట్ ద సేమ్ టైమ్ పీపీ లెవెల్ దగ్గరే ఉంది. రేపు మార్కెట్ ఏదర్ పాజిటివ్‌గా ఓపెన్ అయినా, ఫ్లాట్‌గా ఓపెన్ అయినా ఈ ఛానెల్స్‌ని ఈ లెవెల్స్‌ని టచ్ చేసే వరకు వెయిట్ చేసి, టచ్ చేసిన తర్వాత రెసిస్టెన్స్ 1 గాని, రెసిస్టెన్స్ 2 గాని, R3 గాని టచ్ చేసిన తర్వాత పొజిషనల్‌గా మనం తీసుకోవడం లాంగ్ ఎంట్రీ, షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవడానికి మనకి ఎక్కువ చాయిసెస్ ఉంటాయండి. ఓకే. అయితే ఇక్కడ 26,101 నుంచి 26,217 వరకు టచ్ అయితే మూమెంటు 26,217 వరకు టచ్ అయితే 26,217 నుంచి 26,289 అండ్ 26,405 వరకు టార్గెట్స్ ఉంటాయండి. అట్ ద సేమ్ టైమ్ పీపీ లెవెల్స్ మనకి ఇక్కడ డౌన్‌కి మూవ్‌మెంట్ ఇది బ్రేక్‌ఔట్ చేస్తే ఇది బ్రేక్‌ఔట్ చేయడం కాదండి. ఈ లెవెల్ బ్రేక్‌ఔట్ చేయాలి. 25,000 పింక్ కలర్ ఉంది చూసారా మనకి ఈ పింక్ కలర్ 25,956 బ్రేక్ చేస్తే మాత్రం దీని వైపు బేరిష్‌గా ఉండాలండి. అదర్‌వైజ్ మార్కెట్‌లో షార్ట్ పొజిషన్స్‌లో టార్గెట్స్‌ని బుక్ చేసుకోవడం బెటర్ అండి. షార్ట్ పొజిషన్‌లో టార్గెట్స్‌ని బుక్ చేసుకోవడం బెస్ట్. ఈ లెవెల్ కూడా ఎప్పుడైతే బ్రేక్‌ఔట్ అవుతుందో మీకు పింక్ సైడ్ S1లోని ఆటోమేటికల్లీ మీకు బేరిష్ సైడ్ మార్కెట్ మూవ్‌మెంట్ ఉంటుంది. వాలటిలిటీ అవ్వనివ్వండి, లేకపోతే మనకి ప్రీమియం సపోర్ట్ అవ్వనివ్వండి. ఇవన్నీ కూడా ఇక్కడే ఎక్కువ ఉంటుందండి. ఈ S1లో బేరిష్ సైడ్ ఉంటుంది. R1 దాటితే బుల్లిష్ సైడ్ ప్రీమియం కూడా ఎక్కువ సపోర్ట్ చేస్తారు. నాట్ ఓన్లీ CNX ఫైనాన్స్ ఎయిదర్ నిఫ్టీ అవ్వచ్చండి, నిఫ్టీ మిడ్ క్యాప్ అవ్వచ్చు, ఏదైనా బ్యాంక్ నిఫ్టీ అవ్వచ్చు, CNX ఫైనాన్స్ అవ్వచ్చు, సెన్సెక్స్ అవ్వచ్చు. ఏదైనా సరే అక్కడ మన ప్రీమియమ్స్ కూడా సపోర్ట్ చేస్తాయి ఎక్కువగాను. అట్ ద సేమ్ టైమ్ సెన్సెక్స్ కూడా చూసినట్లయితే 80,215 దగ్గర పీపీ లెవెల్ ఉంది. ఈ 80,215 దీని హై వచ్చేసరికి ఈ R1, R2, R3 చూద్దాం. 80,462 ఫస్ట్ లెవెల్ అండ్ సెకండ్ లెవెల్ 80,615 అండ్ 80,862 అండి. 80,862 ఓకే. 81,200 ఇక్కడ ఎప్పుడైతే ఈ 80,552 అది 600 బ్రేక్ చేసిందో 600 బ్రేక్ చేస్తే ఫస్ట్ టార్గెట్ 80,62 ఉంటుందండి. అండ్ సెకండ్ టార్గెట్ 81,200 మనకి అక్కడి వరకు కూడా క్యాప్చర్ అనేది ఈజీగా చేయడం మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ ఉంటాయండి. అదర్‌వైజ్ మనకి పీపీ లెవెల్ డౌన్ అయ్యి ఈ లెవెల్ 79,900 79,900 కిందన ఏదైనా మనకి క్యాండిల్ వచ్చి క్లోజ్ అయితే ఐదర్ బేరిష్ క్యాండిల్ ఏదైనా సరే అప్పుడు మన టార్గెట్ ఎలాగ ఉంటుందండి 79,816 అండ్ 79,569 ఈ ఆల్మోస్ట్ ఈ రెండు కూడా మనకి బ్రేక్ అయిపోయింది అనుకోండి నెక్స్ట్ టార్గెట్ 79,259 ఈ విధంగా ట్రైల్ స్టాప్ లాస్ కూడా మెయింటైన్ చేసుకుంటే మనం వెళ్ళడం మంచిదండి. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ CNX ఫైనాన్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఈ విధంగా ఉన్నాయండి రేపటి మార్కెట్‌కి. సో మన ఛానల్‌లో ఎవ్రీడే కూడా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఛానల్స్ గురించి మార్కెట్ 4:30 లోపు నేను పోస్ట్ చేయడం జరుగుతుంది. మీకు ఎటువంటి అప్డేట్స్ కావాలంటే టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి. అట్ ద సేమ్ టైమ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైవ్‌లో డిస్కషన్ కానీ లైవ్‌లో మనకి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ కోర్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఇన్‌కేస్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ కోర్స్ ఎవరైనా జాయిన్ అయ్యే ఇంట్రెస్ట్ ఉంటే మన టెలిగ్రామ్ కానీ, వాట్సాప్ ద్వారా కానీ నన్ను కాంటాక్ట్ చేయొచ్చండి. థ్యాంక్ యూ సో మచ్.